రేపు కూటమి పక్షాల ఎమ్మెల్యేల సమావేశం కానున్నారు. ఉదయం 9:30 ఎమ్మెల్యేల భేటీ ఉంటుంది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అనంతరం గవర్నర్కు లేఖ ఇస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు. రేపు కూటమి పక్షాల ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఉదయం 9:30 ఎమ్మెల్యేల భేటీ ఉండనుంది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో ఈ సమావేశం జరగనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, రేపు కూటమి పక్షాల ఎమ్మెల్యేల సమావేశం ఉండనుంది, వివరాలేంటి? విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో రేపు కూటమి పక్షాల ఎమ్మెల్యే సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9:30 ఎమ్మెల్యేల భేటీ ఉంటుందని కూడా సమాచారం ఉంది. అయితే విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో శాసనపక్ష నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అనంతరం గవర్నర్ కు లేఖ అందిస్తారని తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబు గవర్నర్ ను ఆహ్వానించనున్నారు. అయితే ఏపీ ఏదైతే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఇప్పటికే అన్ని పనులు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏదైతే గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో కూడా ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే రేపు శాసనపక్ష నేతగా చంద్రబాబుని ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నుకోనున్నారు. ప్రధానంగా ఉదయం 9:30 ఈ భేటీ ప్రారంభం కానుంది. తర్వాత ఈ సభాపక్ష నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఎన్నుకున్న తర్వాత గవర్నర్ కు లేఖ రాస్తారు. ప్రభుత్వం ఏర్పాటుకు కూడా గవర్నర్ ను కూడా ఆహ్వానించేందుకు చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు. అయితే ఏది ఏమైనా రేపంతా కూడా ఏ కన్వెన్షన్ హాల్ కి ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఏదైతే కూటమి పక్షాల ఎమ్మెల్యేలందరూ కూడా హాజరు కావాలని ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సమాచారం అందించారు. వీళ్ళందరూ కూడా రేపు ఏ కన్వెన్షన్ హాల్ కు రానున్నారు. ఆ తర్వాత ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకోవడం తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేయడానికి సిద్ధమవుతుంది. గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే కేసరపల్లిలో ఇప్పటికే చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే రేపు ఎమ్మెల్యే భేటీల టైంలోనే జనసేన అధినేత, బీజేపీ అధినేతలతో కూడా చంద్రబాబు చర్చించి మంత్రివర్గాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందా లేదా అనేది కూడా రేపు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే మంత్రివర్గం విషయంలో రేపటికే క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? శాసనసభాపక్ష నేత ఎంపిక తరువాత ఏదైనా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా శాసనపక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా ముఖ్య నేతలందరూ కూడా మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఒక క్లారిటీతో ఉన్నట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. మంత్రివర్గంలో ఎన్ని అంటే జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని మంత్రులు ఇస్తారన్నది వేచి చూడాలి. ఆ తర్వాత టీడీపీ ఎన్ని తీసుకుంటుంది, ఏ శాఖలకు సంబంధించిన అంటే శాఖలు ఇప్పుడు కేటాయిస్తారా లేదా తర్వాత కేటాయిస్తారా అంటే
అంటే ప్రమాణ స్వీకారం జరిగే లోపు ఇవన్నీ కూడా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు శాసనపక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకున్న తర్వాత ముఖ్య నేతలు కూడా ఈ కూర్పు చేస్తారని, మంత్రివర్గ కూర్పు కూడా చేస్తారని కూడా మనకి తెలుస్తున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ అనిల్.